శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు అసిస్టెంట్ కమిషనర్ గారైన శ్రీమాన్ సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అర్చక బృందము అలాగే సిబ్బంది విశేషంగా కొన్ని వారాల నుంచి కృషి చేస్తూ మరి భక్తుల రద్దీని తట్టుకునే విధంగా భక్తులకి చక్కటి దర్శనాలు అందించేదానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి. దేదీప్యమానమైనటువంటి వెలుగుల్లో మరి రాజగోపురం విరాజిల్లుతుంది. మరి అట్లాగే 29 సాయంత్రము మోహిని అవతారంలో భక్తులకి దర్శనం పురవీధుల్లో ఇస్తున్నారు స్వామివారు. అలాగే 30వ తారీఖు తెల్లవారుజామున 4 గంటలకు విశేషమైనటువంటి శంకుతీర్థం ఉత్తర ద్వార దర్శనం విశేషంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరము మరి భక్తులకి కావాల్సిన ఏర్పాట్లు మెరుగుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు విశేషించి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నది ఒకటైతే, రెండవది ఆన్లైన్ టికెట్ విధానం వివిఐపి టికెట్ సుదూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎతుకులాట లేకుండా ఒక విధానంగా బయట కౌంటర్లు ఏర్పాటు చేసి క్యూఆర్ కోడ్ తీసుకొని ఉన్నటువంటి వాళ్ళకి టికెట్ కూడా ఇష్యూ చేస్తున్నారు బయటే. ఆ టికెట్ తీసుకున్న 15 నిమిషాల లోపే దర్శనము తీర్థము ఏర్పాట్లు జరుగుతున్నాయి. అట్లాగే పలువురు ధార్మిక ఆధ్యాత్మిక టీములు మరి ప్రసాద వితరణలు కావచ్చు, మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వాటరు బాటిల్స్ కావచ్చు, ఇవన్నీ వితరణకి కూడా ఈవో గారు ఒక సమన్వయం చేస్తూ మరి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా నిమగ్నమయ్యి విశేషమైన ఏర్పాట్లు చేస్తున్నది ఒకటైతే, మన స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు దేవస్థానం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఏర్పాట్లలో తనదైన శైలి తనదైన ముద్రలో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారికి కూడాను ముక్కోటి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. శుభం భూయాత్. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః.